ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ప్రభునందు ప్రియులైన జయధ్వని టీవీ ప్రేక్షకులందరికీ శుభాభివందనాలు. దేవుడు తన యొక్క శక్తి చేత మరొకసారి మన మధ్యలోనికి వస్తున్నారు. పరిశుద్ధాత్మ దేవుడు తన ప్రభావము చేత మనలను నింపాలని ఆశపడుతున్నారు. దేవుని యొక్క ఆత్మ మీ పైకి విడుదల కాబోతుంది. కొన్ని నిమిషాల్లోనే దేవుని యొక్క ఆత్మకార్యాలను మీరు చూడబోతున్నారు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. కళ్ళు మూసుకుందామా? దేవుడు మన మధ్యలోనికి ఏ విధంగా రాబోతున్నాడో చూద్దాం. ఎస్, ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. వెల్కమ్ హోలీ స్పిరిట్. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుని యొక్క ఆత్మ, పరిశుద్ధాత్మ మా మధ్యలోనికి రండి. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపైకి నీ ఆత్మతో దిగిరమ్మని ప్రార్థిస్తున్నాను. షోటేలి కాలియత్రోత కమాందర తరి అనందరవే. సహోదరుడా మాథ్యూ, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నువ్వు ఒక భయంకరమైన బలహీనతతో బాధపడుతున్నావు. నడుము బలహీనతతో చాలా కాలంగా బాధపడుతున్నావు. నడవలేకపోతున్నావు. డాక్టర్లు నీకు ఆపరేషన్ పడుతుందన్నారు. నీ లోపల ఒక భయం పుట్టుకొచ్చింది, సక్సెస్ అవుతుందా అని. ఇదిగో, దేవుడు నిన్ను దర్శిస్తున్నాడు. ఆయన యొక్క అభిషేకము నీ పైకి విడుదలవుతుంది. దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. దేవుడు నిన్ను బాగు చేస్తున్నాడు. లోక్రిషరి భికార హదారి అనంద్రధవే. దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటుంది. హల్లెలూయా, హల్లెలూయా. కృజానాధరి అనంద్రత ట్రిలియానందు శుకరవే. సహోదరి ధనలక్ష్మి, దేవుడినితో మాట్లాడుతున్నాడు. ఇదిగో, నీ కుమార్తె జీవితంలో ఒక గొప్ప కార్యాన్ని దేవుడు చేయాలని ఆశపడుతున్నావు. నీ కుమార్తెకు వివాహం కావాలని, దేవుడు ఏర్పాటు చేసిన వ్యక్తితో అవ్వాలని నువ్వు ఎంతగానో ఆశపడుతున్నావు. ప్రభు మాట్లాడుతున్నాడు, దిగులు పడకు కుమారి, ఒక అద్భుతము జరుగుతుంది. దిగులు పడకు కుమారి, త్వరలోనే నీ కుమార్తెకు దేవుడు వివాహాన్ని చేస్తున్నాడు, ఆయన చిత్తములో ఉన్న వ్యక్తితో. షోరీలి భ్యూరి క్రమ ఆరారయనంద్రుతవే లౌడాధార హరాధార్యనంద్ర శుఖారవే. సహోదరి సత్యవతి, కాకినాడ నుండి సత్యవతి, దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. రిషాలాక్రద్దు సుంద్రవే. నీ కుమారులు వ్యాపారాలు చేస్తున్నారు. ఆ వ్యాపారాల్లో అభివృద్ధి కావాలని, వారు ఎదుర్కొంటున్న సమస్యల నుండి విడుదల పొందాలని నీవు కన్నీరు కార్చి ప్రార్థన చేస్తున్నావు. నీ ప్రార్థనకు దేవుడు జవాబిస్తున్నాడు. సత్యవతి, నీ కుమారులు బాగుంటారు. ఒరా బాబరియన్ ఇంక్లా శౌరాక్రధ సుధార్యనంద్రదవే. విజయవాడ బేబీ కుమారి, దేవునితో మాట్లాడుతున్నాడు. బేబీ, ఇదిగో గర్భఫలము లేక బాధపడుతున్నావు కదా, దేవుడు అద్భుతం చేస్తున్నాడు. ఆశీర్వదించి నీకు గర్భఫలం ఇస్తున్నాడు. దిగులు పడకో, దేవుడు తన శక్తి చేత నిన్ను నింపుతున్నాడు. రోషలి బ్రికమా మజందర్యనంద్రవే లెక్కాల హకర్యనంద్రత శుకరవా. సహోదరి కృపావతి, దేవునితో మాట్లాడుతున్నాడు. కృపావతి, ఇదిగో గుండె బలహీనత నీకుంది. డాక్టర్లు గుండెకు ఆపరేషన్ చేయాలన్నారు. ఇదిగో, మహాభయముతో బ్రతుకుతున్నావు. చస్తానా బ్రతుకుతానా అని ఆ చావు జీవము, మరణము జీవము మధ్యలో, చావు బ్రతుకుల మధ్య నీ మనసు కొట్టిమిట్లాడుతుంది. ఏమి చేయాలో తెలియక అదో రకముగా నిరాశ నిస్పృహలతో బెంగతో బ్రతుకుతున్నావు. బ్రతుకు మీద ఆశ పోయింది. దేవుడు నీతో మాట్లాడుతున్నాడా? దిగులు పడకో, నీ గుండెను నేను బాగు చేయుచున్నాను. నీవు బ్రతుకుతావు. శలా ప్రత్యానాంకృషంధ్యాధార అలరియరా రిక్షౌరకరవే. ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క అభిషేకం దిగి వచ్చునుగాక. దేవుని యొక్క ఆత్మ ఇక్కడ కృంభరించబడను గాక. పరిశుద్ధాత్మ అభిషేకం ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిలోనికి విడుదలగునుగాక. అద్భుతాలు జరుగునుగాక. యేసునామమున ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన శక్తితో శక్తివంతమైన కార్యాలు చేస్తున్నారు.
మీలో ఎవరు దిగులు పడొద్దు. ఏ బలహీనతతో, ఏ వ్యాధితో, ఏ సమస్యతో, ఏ బెంగతో బ్రతుకుతున్నా స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి కాల్ చేయండి. నేనే డైరెక్ట్గా మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. దేవుడు తన శక్తితో మిమ్మల్ని నింపుతున్నాడు. అత్యధికమైన అభిషేకం మీ లోపలికి దేవుడు విడుదల చేస్తున్నాడు. ధైర్యం కలిగి ఉండండి. దేవుడు తన మహిమతో మీ జీవితంలో అద్భుతాలు చేయబోతున్నాడు. కాల్ చేయండి. దేవుని అభిషేకాన్ని మీరు పొందుతారా? హల్లెలూయా. దేవుడు చేస్తున్న కార్యాన్ని మీరు చూడబోతున్నారా? హల్లెలూయా. ఒక 2 సాక్ష్యాలు మీ ముందు ఉంచాలని ఆశపడుతున్నాను. దేవుడు తమ జీవితాల్లో చేసిన మహత్తరమైన కార్యాలు. వైజాగ్ నుండి వెన్నెల దైవజనులైన సియోన్ రాజు గారికి వందనాలు తెలియజేసుకుంటున్నాను. వివాహం అయింది, కానీ నాకు చాలా సంవత్సరాలుగా పిల్లలు లేక, ఒకవేళ గర్భము ధరించిన ఆ గర్భము నిలవక, చాలా బెంగతో, కన్నీటితో, వయసు మించిపోతుంది అనే బాధతో బ్రతుకుతున్న సమయంలో మీకు ఫోన్ చేసి ప్రార్థన చేయించుకున్నాను. నా జీవితంలో దేవుడు కార్యం చేయాలి, నాకు గర్భఫలం కావాలి, గర్భము నిలవాలి అని మీరు ప్రార్థన చేసిన తర్వాత దేవుడు నా గర్భాన్ని నిలవబెట్టాడు. దేవుడు అద్భుతం చేశాడు. నాకిప్పుడు చక్కటి పాపను దేవుడు అనుగ్రహించాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. దేవుడు చేయుచున్న కార్యాలు. ఆమేన్. మరొక సాక్ష్యం. కృష్ణా జిల్లా నరేష్ దైవజనులైన సియోన్ రాజు గారికి ప్రభు పేరిట వందనాలు తెలియజేసుకుంటున్నాను. నేను విస్తారమైన అప్పుల బాధలో కూరికిపోయి ఉన్నాను. నా భార్య కూడా నన్ను విడిచిపెట్టి దూరం అయిపోయింది. నా భార్య సూసైడ్ చేసుకుంటానని నాతో చెప్తూ ఈ అప్పులను నేను తట్టుకోలేనని తను కూడా నన్ను ప్రేరేపిస్తూ నాకు కూడా సూసైడ్ చేసుకుని చనిపోవాలనిపించింది. అలాంటి సందర్భంలో మా బ్రతుకుల మీద మాకు ఆశ లేని సమయాన ఒకరోజు టీవీలో వస్తున్న మీ వర్తమానం విని దేవుడు మీ ద్వారా చేయుచున్న అద్భుతాలు చూసి బ్రతుకు మీద ఆశ కలిగింది. ఒకసారి మీకు ఫోన్ చేశాను. మీరు ప్రార్థన చేశారు. మీరు ప్రార్థన చేసిన కొన్ని రోజుల్లోనే దేవుడు నన్ను విడిపించాడు. ఆ బంధకాల నుంచి, ఆ అప్పుల బంధకాల్లో నుంచి దేవుడు నన్ను విడుదల చేశాడు. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ప్రైజ్ ది లార్డ్. మీ జీవితంలో కూడా అద్భుతాలు చేయబోతున్నాడు. మహత్తరమైన కార్యాలు మీరు చూడబోతున్నారు. స్క్రీన్ మీద ఉన్న నంబర్కి కాల్ చేయండి. దేవుడు మిమ్మల్ని దర్శించబోతున్నాడు. డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. కొన్ని వేల మంది కాల్ చేస్తారు, కాల్ కలవదు. అయినా ట్రై చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు మీ సమస్యలకు విడుదలిస్తున్నాడని నిదర్శనం. గమనించండి. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఈరోజు ప్రభు మనతో మాట్లాడాలి అనుకుంటున్న అద్భుతమైన వర్తమానం చూద్దాం. ప్రైజ్ ది లార్డ్. మీరు మీ సొత్తు కారు. మీరు దేవుని సొత్తు. హల్లెలూయా. మీరు మీ సొత్తు కారు. మీరు దేవునికి ఆస్తి. హల్లెలూయా. దేవుడు మాట్లాడుతున్న అద్భుతమైన వర్తమానం. ఈ వర్తమానంలో నుంచి దేవునితో మాట్లాడతాడు. ఈ వర్తమానంలో నుంచి దేవుని జీవితాన్ని మార్చేస్తాడు. ఈ వర్తమానము ద్వారా దేవుడు నీ లైఫ్లో కని విని ఎరుగని అద్భుతాలు సృష్టించబోతున్నాడు. కొన్ని నిమిషాలు వేచి చూస్తావా? దేవుని యొక్క ఆత్మ నిన్ను కమ్ముకుంటున్నాడు. ఆమేన్. వాక్యానికి వెళ్దాం. 1 కొరింథీయులకు రాసిన పత్రిక 6వ అధ్యాయం 19వ వచనాన్ని నేను చదువుతున్నాను. మీ దేహము దేవుని వలన మీకు అనుగ్రహింపబడి మీలోనున్న పరిశుద్ధాత్మకు ఆలయమై ఉన్నదని మీరెరుగరా? మీరు మీ సొత్తు కారు. హల్లెలూయా. హల్లెలూయా.
మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. మీరు విలువ పెట్టి కొనబడినవారు. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యంలో నుంచి ప్రభు మాట్లాడుతున్నారు. మీరు మీ సొత్తు కారు, మీరు దేవుని సొత్తు. అంటే దేవునికి మీరు ఆస్తట. దేవునికి మీరు ఆస్తి అయినప్పుడు, దేవుని ఆస్తిని దేవుడు ఎంత చక్కగా కాపాడుకుంటాడో, మీ ఆస్తిని మీరు కాపాడుకోవాలనుకుంటారా, లేదంటే రోడ్డు మీద వెళ్ళే వారికి వదిలేయాలి అనుకుంటారా? చాలా భద్రంగా కాపాడాలి అనుకుంటారు కదా. మీ పిల్లలు మీకు సొత్తు, మీ పిల్లలు మీకు ఆస్తి, మీ పిల్లలు మీకు స్వాస్థ్యం. దేవుని యొక్క వాక్యం కూడా చెప్తుంది, కుమారులు దేవుడు అనుగ్రహించే స్వాస్థ్యము అని. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యంలో నుంచి దేవుడు మనతో మాట్లాడుతున్నాడు. మీ ఆస్తిని మీరు ఎంత భద్రంగా కాపాడుకుంటారు. ఇక్కడ పాయింట్ ఏంటంటే ఆస్తిని భద్రము చేసుకోవడం. ఇక్కడ మన ఆస్తిని మనం ఎలా కాపాడుకుంటాం? ప్రభు ఆస్తిగా ఉన్న మనల్ని ప్రభువు ఇంకా భద్రముగా కాపాడుకుంటాడు. హల్లెలూయా. మీ ఆస్తిని మీరు కాపాడుకుంటున్నారే, మరి దేవుని ఆస్తి అయిన మిమ్మల్ని దేవుడు కాపాడుకుంటూ ఉన్నప్పుడు మీకున్న నష్టాల గురించి మీరు ఆలోచించాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? మీకున్న నష్టాలు ఎవరికి వచ్చినట్టు? దేవుడికి వచ్చినట్టు. దేవుడికి నష్టం వస్తుందా? రాదు. మీకు అనారోగ్యం వస్తే మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? అది దేవుని ఆస్తి. దేవుని ఆస్తికి అనారోగ్యం వస్తే దేవుడు ఊరుకుంటాడా? ఊరుకోడు, బాగు చేస్తాడు. మీకు అప్పులు ఉన్నాయనుకోండి, ఆ అప్పుల గురించి మీరు బాధపడాల్సిన అవసరం లేదు. ఎందుకు? మీరు దేవుని ఆస్తి. హల్లెలూయా. దేవుని ఆస్తి అయినప్పుడు ఆ అప్పుల గురించి దేవుడు చూసుకుంటాడు. త్వరలోనే నీ అప్పులన్నీ తొలగిపోతాయి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. నీకున్న సమస్య, పిల్లలు లేక బాధపడుతున్నారా? అంటే దేవుని యొక్క ఆస్తికి ఒక లోటు ఉందని ఆయనకు తెలుసు. అంటే ఆయన ఆస్తిలో ఒక లోటు అంటే ఆయన పిల్లలకి పిల్లలు కావాలి, గర్భఫలం ఇవ్వాలి. ఇస్తాడు. ఆ లోటును ఆయన తీర్చుకుంటాడు. ఎందుకంటే మన ఆస్తిని కాపాడుకోవటానికి ఎన్ని రకాలుగా మనము బ్యాంకులను చూసుకుంటామో, మన ఆస్తికి కంచి వేసుకుంటాము, సరిహద్దులను పెట్టుకుంటాము, హద్దురాళ్లను పెట్టుకుంటాము. సరిహద్దురాళ్ళు మన ఆస్తిని ఇంకొకటి ఆస్తిలోనికి ఒక్క అడుగు కూడా దాటిపోకుండా, ఒక ఇంచు కూడా వెళ్ళిపోకుండా మనం కాపాడాలని సరిహద్దు రాళ్ళు పెట్టుకుంటామే. మన బంగారం సేఫ్టీగా ఉండాలని బ్యాంకులో లాకర్లలో పెట్టుకుంటామే. మన డబ్బు, మన ఆస్తి ఎవడూ ఎత్తుకుపోకూడదని లాక్ చేసుకుంటామే. ప్రియ దేవుని బిడ్డలారా, బ్యాంకుల్లో పెట్టుకుని భద్రంగా కాపాడుకుంటాం. దేవుని ఆస్తి అయిన మనల్ని దేవుడు కాపాడుకుంటాడు కదా. ఎస్, ఈరోజు నీతో మాట్లాడుతున్న ప్రభు నిన్ను ఆయన కాపాడుతానని వాగ్దానం ఇస్తున్నాడా? నిన్ను ఆయన కాపాడుకుంటానని వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి ఈ దేహము, నీ దేహము దేవునికి ఆస్తి అయ్యుంటే ఆయన కాపాడుకుంటాడు. ఈ ఆస్తి ఏ లోపము లేనిదై ఉండాలి. ఈ ఆస్తి లోకానికి దూరంగా ఉండాలి. ఈ ఆస్తి అంటే నీ దేహం దేవుని చిత్తాన్ని చేయనిదై ఉండాలి. నీ దేహం దేవునికి ఇష్టాన్ని కోరుకోవాలి. దేవుని ఇష్టం ఏమైంది నీ జీవితంలో? దేవుని యొక్క సంతోషం ఏమైంది? దేవుడు ఏ విధంగా నీ ద్వారా ఆనందపడాలనుకుంటున్నాడు అది కోరుకోవాలి. దేవుడు నీ ద్వారా ఏ విధంగా ఆనందించాలనుకుంటున్నాడో అది నీవు చేయాలి. ప్రైజ్ ది లార్డ్. అది దేవుడు కోరుకుంటున్నాడు. అది నువ్వు చేస్తే దేవుని సొత్తు అవుతావు. ఆమేన్. హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. రోమపత్రిక 12వ అధ్యాయం 1-2 వచనాలను చూద్దామా? అక్కడ ఏమని వ్రాయబడి ఉందో తెలుసా? సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమైన
సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకొనుడి. ఆయనకు సమర్పించుకొనుడి. ఇట్టి సేవ మీకు యుక్తమైనదే. సజీవ యాగముగా పరిశుద్ధమైన శరీరాలుగా దేవునికి అప్పగించాలట ఈ శరీరాలను, ఈ దేహాలను. ఎందుకో తెలుసా? ఇది దేవుని ఆస్తి. ఈ దేహము దేవుని ఆస్తి అయినప్పుడు ఈ దేహము లోకమైన ఈ లోకపు కార్యాలలో పడిపోనివ్వద్దు. ఈ లోకపు కార్యాలకు అంకితము చేయొద్దు. ఈ లోకపు పాపపు కార్యాలకు నీ దేహమును దూరముగా పెట్టాలి. ఈ లోకములో నీ ఆశలు కాదు, దేవుని ఆశలు నీ దేహానికి ఉండాలి. నీ కోరికలు కాదు, నీ శరీర కోరికలతో నీవు నిమగ్నమైపోయి ఈ లోకంలో బ్రతుకుతా ఉంటే దేవుడు ఈ దేహాన్ని ఎలా కాపాడుకుంటాడో. ప్రైజ్ ది లార్డ్. నీవు దేవునికి ఆస్తిగా ఉండాలని కోరుకుంటే లోకము నుండి బయటకు వచ్చేసాయి, లోక ఆశల నుండి బయటకు వచ్చేసాయి. దేవుని యొక్క సన్నిధికి రా, దేవుని పాదాల దగ్గరకు వచ్చేసాయి. నీ వచ్చేస్తే ఆయన నిన్ను తన ఆస్తిగా చేసుకోవాలనుకుంటున్నాడా? ప్రైజ్ ది లార్డ్. లోకపు కోరికలతో నిండుకుపోయిన నీవు నీ ఇష్టాలు నెరవేర్చుకోవటానికి పరుగులు తీస్తున్న నీవు దేవుని దగ్గరకు రా. దేవుని బలిపీఠం మీద నీ శరీరాన్ని సమర్పించుకో. అప్పుడు ఆయన నిన్ను ఆయనకు సొత్తుగా చేసుకుంటాడు, ఆయన ఆస్తిగా చేసుకుంటాడు. నీ లోటులు ఆయన తీరుస్తాడు, నీ అప్పులు ఆయన తీరుస్తాడు, నీ రోగం ఆయన బాగు చేస్తాడు, నీకున్న కుటుంబంలో ఉన్న సమస్యను దేవుడు తీరుస్తాడు, నీ వ్యక్తిగతమైన ప్రాబ్లమ్స్ దేవుడు క్లియర్ చేస్తాడు. నీకు ఏదైతే వేదనగా మిగిలిపోయిందో, ఏదైతే కన్నీరుగా మిగిలిపోయిందో దానిని దేవుడు విడిపిస్తాడు. భయంకరమైన నీ సమస్యల నుండి ఆయన విడుదల చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. ఆయన విడుదల చేస్తాడు, ఆయన విడుదల చేస్తాడు. చెయ్యాలి అంటే నీవు ఆయన బలిపీఠం మీదకు రావాలి, ఆయనకు సొత్తుగా మారిపోవాలి. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దామా? రోమపత్రికలోనే మనం చదువుకున్న వాక్య భాగం ఇంకా కొంచెం ముందుకు వెళ్తే 2వ వచనం, 12వ అధ్యాయము 2వ వచనం. ఈ లోక మర్యాదను అనుసరింపక ఉత్తమమును అనుకూలమును సంపూర్ణమై ఉన్న దేవుని చిత్తమేదో పరీక్షించి తెలుసుకుని మీ మనసు నూతనమవ్వాలి. ప్రైజ్ ది లార్డ్. మీరు నూతనమవ్వాలి అంటే దైవ చిత్తానికి అంకితమైపోవాలి. దేవుడు నీ జీవితాన్ని ఏం చేసుకున్నా ఆయన్ని చేసుకొనివ్వాలి. నీ లైఫ్లో దేవుడు చేయబోయే అద్భుతాలు చూడాలి. దేవుడు నిన్ను ఏ రీతిగా దీవించాలనుకుంటున్నాడో, నీ నుండి ఏ పరిశుద్ధతను కోరుకుంటున్నాడో అత్యున్నత స్థానాన్ని పరీక్షించాలి. లోకము నిన్ను దూషిస్తుంది, ఆ మర్యాద వద్దు. ఆ లోక మర్యాదలు పాటించాల్సిన అవసరం లేదు. లోక మర్యాదలు వద్దు. అది ఆలోచించినట్లు, లోకము ఆలోచించినట్లు దేవుడు ఆలోచించడు. లోకం నిన్ను దూషిస్తుంది. ఎందుకు? లోక మర్యాదకు నీవు అనుకూలంగా లేవు గనుక. లోక మర్యాదకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని మర్యాదకు అనుకూలంగా ఉండాలి. హల్లెలూయా. లోక మర్యాదలకు నీవు బానిసైపోవలసిన అవసరం లేదు. దేవుని యొక్క ధర్మశాస్త్రానికి నీవు అనుకూలంగా ఉండాలి. దేవుని యొక్క వాక్యానికి అనుకూలంగా ఉండాలి. నీకు కావలసిన వారు, నీ బంధువులు, నీ స్నేహితులు, నీ రక్త సంబంధులకు అనుకూలంగా ఉండాల్సిన అవసరం లేదు. దేవుని యొక్క ఇష్టానికి అనుకూలంగా ఉండాలి. అప్పుడు నీవు మార్పులోనికి వచ్చేస్తావు.
దేవుడికి ఇష్టంగా తయారైపోతావు. దేవుడికి నచ్చినట్టు, దేవుడికి ఇష్టమైనట్టు నువ్వు తయారైతే అప్పుడు చూసుకో నీ జీవితంలో అద్భుతాలు ఎలా జరుగుతాయో. అప్పుడు చూడు నీ సమస్యలకు క్లియరెన్స్ వస్తుంది. అప్పుడు చూడు నీ పరిస్థితులు ఎలా మారిపోతాయో. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని యొక్క వాక్యాన్ని చూద్దాం. దేవుని ఆస్తిగా, దేవుని సొత్తుగా ఉన్న మనల్ని దేవుడు ఎలా నడిపిస్తాడో తెలుసా? చూస్తే మనకే మతిపోతుంది. హల్లెలూయా. చూద్దాం. నిర్గమకాండం 14వ అధ్యాయం 20వ వచనం. మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. దేవునికి అనుకూలమైన, దేవునికి సొత్తుగా, దేవుని ఆస్తిగా ఉన్న మోషే అతని యొక్క శరీరం, అతని యొక్క దేహం ఎలా వాడుకుంటున్నాడో చూద్దాం. అక్కడ మోషేతో దేవుడు మాట్లాడుతున్నాడు. మోషే, సముద్రం వైపు నీ చేయి చాపు అని దేవుడు చెప్పాడు కదా. అక్కడ ఆ మోషే ఏం చేస్తున్నాడో చూద్దాం. మోషే సముద్రం వైపు తన చెయ్యి చాపగా, యెహోవా రాత్రి అంతయు బలమైన తూర్పు గాలి చేత సముద్రమును తొలగించి ఆరిన నేలగా చేశాను. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. ఓ మోషే, నీ చెయ్యి సముద్రం వైపు చాపు. నువ్వు నా సొత్తు. నీ ద్వారా ఇప్పుడు అద్భుతం చేయబోతున్నాను. నీ ద్వారా ఒక మహత్తరమైన మిరాకల్ చేయబోతున్నాను. ఒకసారి నీ చెయ్యి చాపు సముద్రం వైపుకు. ప్రైజ్ ది లార్డ్. మోషే తన చెయ్యి చాపగా, దేవుని చెయ్యి కాదు, మోషే చెయ్యి. హల్లెలూయా. ఎందుకో తెలుసా? మోషే దేవుని ఆస్తి అయిపోయాడు. అందుకని మోషే చేతిని దేవుడు వాడుకుంటున్నాడు. నీ చేతిని దేవుడు వాడుకుంటాడు. మోషే చేతిని సముద్రం 2 పాయలుగా చీల్చేయటానికి వాడుకున్నాడు. ఆరిన నేలగా మార్చేయటానికి వాడుకున్నాడు. నీ చేతిని అద్భుతాలు సృష్టించేలా వాడుకోబోతున్నాడు. హల్లెలూయా. నీ నోటిని మహత్తరమైన కార్యాలు చేయునట్లుగా వాడుకోబోతున్నాడు. నీ ప్రార్థన అద్భుతాలు సృష్టిస్తుంది. నీ ప్రార్థన నీ సమస్యలను వెళ్ళగొడుతుంది. నీ చెయ్యి ఆశీర్వాదాలను సృష్టిస్తుంది. అద్భుత కార్యాలను చేస్తుంది. హల్లెలూయా. ఎప్పుడు? నీవు ఆయన మాట విన్నప్పుడు, నీవు ఆయనకు సొత్తు అయినప్పుడు, నీవు ఆయన ధర్మశాస్త్రంకు ఇష్టముగా, ధర్మశాస్త్రానికి కలిసిపోయి, వాక్యముతో మిళితమై, యేసుతో కలిసిపోయి బ్రతుకుతూ ఉంటే దేవునికి ఆస్తిగా నిన్ను చేసుకుంటాడు. అద్భుతాలు చేయడం ప్రారంభిస్తాడు. హల్లెలూయా. నీ జీవితంలో మహత్తరమైన కార్యాలు చూడాలా? నీవు దేవునికి ఆస్తిగా మారిపోవాలి. నీవు ఆరోగ్యంతో నిండుకుపోవాలా? నీవు దేవునికి ఆస్తిగా సొత్తైపోవాలి. దేవునికి సొత్తుగా మారిపోవాలి. నీ జీవితంలో అప్పులు తొలగిపోవాలా? నువ్వు దేవునికి సొత్తుగా మారిపోవాలి. నీ జీవితంలో చీకటి శక్తులు తొలగిపోవాలా? నీవు దేవునికి పరిశుద్ధ యాగముగా సమర్పణ అయిపోవాలి. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేసుకుందాం. రోటెలియ క్రాధ సద్రా ట్రిలి బ్యూరికమ జుందరవే లిప్రో హరోజ దీక్లా హందురు శరదరవే. దేవుని యొక్క అభిషేకం మీ అందరిపైకి విడుదలవుతుంది. సహోదరి రాహేల్ దేవునితో మాట్లాడుతున్నాడు. రాహేలు, నీ పిల్లలు నిన్ను వదిలిపెట్టారు. నీ కుటుంబం నిన్ను వదిలిపెట్టింది. ఒంటరి బ్రతుకుతున్నావు కదా. దేవుడినితో మాట్లాడుతున్నాడు. నీవు నా సొత్తు, నేను నిన్ను ఆశీర్వదిస్తున్నాను. దిగులు పడకో, నేను నీకు తండ్రిగా ఉన్నాను. నీకు ఆరోగ్యాన్ని ఇస్తున్నాను. నీకొక సైన్యాన్ని, ఆత్మ సంబంధమైన సైన్యాన్ని ఇస్తున్నాను. దిగులు పడకు కుమారి, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. ఋషలి క్రుద్ధరి బెరియనంద్రో శకర. సహోదరి దయామణి దేవునితో మాట్లాడుతున్నాడు. దయామణి, నీ కుటుంబంలో ఎన్నో కార్యాలు నువ్వు చూసావు. అయితే ఈ సమయంలో నీ పిల్లలను బట్టి నీవు కన్నీరు కారుస్తున్నావు. నీ పిల్లలు నీ మాట వినడం లేదని బాధపడుతున్నావు కదా. దేవుడు నీతో మాట్లాడుతున్నాడు. నీ పిల్లలు మారుతున్నారు. నేనే మార్చబోతున్నాను. దిగులు పడకో, నీ కన్నీళ్లు తుడిచివేయబడుతున్నాయి. రోజాలి క్రోదార్యనంద్ర తక మెలేట్రా షుకరా. సహోదరుడా శేఖర్ బాబు దేవునితో మాట్లాడుతున్నాడు. శేఖర్ బాబు, నీ వ్యాపారాన్ని నేను దీవించాలనుకుంటున్నాను. నీకున్న అనారోగ్యాన్ని నేను తొలగిస్తున్నాను. భయపడకు, నీ ప్రార్థన నేను ఆలకిస్తున్నాను.
షోరిలి కర ఆంధ్రాద టెలియన్రో శిఖరవే రీలి కృతారా సహోదరి షీబారాణి దేవునితో మాట్లాడుతున్నాడు. షీబారాణి, పిల్లలు లేక బాధపడుతున్నావు కదా, నేను నీకు పిల్లల్నిస్తున్నాను. నీకు వివాహమైంది, 6 సంవత్సరాలుగా పిల్లలు లేరు నీకు. ఇదిగో ఈ సంవత్సరంలో ఒక 4 నెలల్లోనే నేను నిన్ను దీవించి గర్భఫలం ఇస్తున్నాను. దిగులు పడకో, నా కృప నీకు తోడుగా ఉంది. రెక్లాడ్రు క్రషని మరాజుదరవే రీకలా అడక్రియన్ అందృశ్యకరవే. సహోదరి సోని దేవునితో మాట్లాడుతున్నాడు. నీ భర్తకు ఉద్యోగము లేదని బాధతో ఉన్నావు కదా, దిగులు పడకో, నేను త్వరలో ఉద్యోగం ఇస్తున్నాను, త్వరలోనే ఉద్యోగం ఇస్తున్నాను, దిగులు పడుకో. రిక్లే టెమ్యూరిని బారా సరదరదలదరవే. ఈ సమయంలో ఇక్కడ కూడిన ప్రతి ఒక్కరిపై దేవుని యొక్క ఆత్మ దిగు వస్తూ ఉంది. దేవుడు మాట్లాడుతున్నాడు. ప్రతి ఒక్కరిపైకి దేవుడి తన యొక్క ఆత్మతో దిగు వస్తున్నాడు. దేవుడు తన ఆత్మతో అద్భుతాలు సృష్టిస్తున్నాడు. కూడిన ప్రతి ఒక్కరిలో అద్భుతాలు జరుగుతున్నాయి. క్లోండ్రే మే షూరి బాబా బాబా బాబా, మీలో ఉన్న దురాత్మలు తొలగిపోతున్నాయి. ఎక్కడ బలహీనత ఉందో అక్కడ మీ కుడి చేతులు పెట్టుకోండి. దేవుడు తన ఆత్మతో దర్శిస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు, అద్భుతం చేస్తున్నాడు. క్లాట్రేషలి అరాక్రు ధీరి మెలుష్టి కరసధరా బాబారి. థ్యాంక్ యూ జీసస్. అద్భుతాలు చేస్తున్న దేవా, నీకు కృతజ్ఞతలు చెల్లిస్తున్నాను. మీ నామమునకే మహిమను తెచ్చుకోండి, మహిమ పొందండి. యేసు నామమున ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమెన్, ఆమెన్. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు తన సంచలనాత్మకమైన కార్యాలు ఎలా చేస్తున్నాడో చూస్తున్నారు కదా. స్క్రీన్ మీద నెంబర్కి కాల్ చేయండి. డైరెక్ట్గా నేనే మీ కాల్ రిసీవ్ చేసుకోబోతున్నాను. దేవుడు తన శక్తితో అద్భుతాలు చేయబోతున్నాడు. త్వరలో అద్భుతాలు, మహత్తరమైన కార్యాలు మీరు చూస్తారు. ఎటువంటి సమస్య అయినా సరే కాల్ చేయండి. కొన్ని వేల మంది కాల్ చేస్తూ ఉంటారు, కాల్ కలవదు. తర్వాత అయినా సరే ట్రై చేయండి. కాల్ కలిసిందంటే దేవుడు విడుదలనిస్తున్నాడని అర్థం. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, తప్పకుండా కాల్ చేయండి. నన్ను పర్సనల్గా కలవాలి అనుకుంటే తప్పకుండా కాల్ చేయండి. నేను మీకు సమయం ఇస్తాను, తప్పకుండా నన్ను కలవచ్చు. నేను అపాయింట్మెంట్ ఇస్తాను, నన్ను కలవండి. దేవుని యొక్క అభిషేకం మీ పైకి విడుదల కాబోతుంది. గొప్ప కార్యాలు మీరు చూడబోతున్నారు. అలాగే మందిరం నిర్మాణంలో ఉంది. దేవుడు ఆ మందిరము కొరకు మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాడని మీకు ప్రేరేపణ కలుగుతుంది. మీరు దీవించబడాలి అని ఆశపడుతున్న వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి, మీ ధనాన్ని హెచ్చించండి. ఆశీర్వాదాలు విస్తారంగా చూడబోతున్నారు. ఎవరినైతే దేవుడు ప్రేరేపిస్తున్నాడో, మీరు మందిరం విషయంలో ప్రేరేపించబడితే మీరు దీవించబడుతున్నారని దేవుడు ప్రేరేపిస్తున్నాడని అర్థం. మీరు దీవించబడటానికి దేవుడు ఆశపడుతున్నాడో, దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడని అర్థం. కాబట్టి తప్పకుండా మందిర నిర్మాణంలో మీ చేతులు కలపండి. దేవుడు మిమ్మల్ని ఆశీర్వదించబోతున్నాడు. దేవుడు బహుగా మిమ్మల్ని దీవించునుగాక. ఆమేన్, ఆమేన్. స్వస్థత అభిషేక ప్రార్థన ప్రతి నెల 3వ శనివారం సికింద్రాబాద్ YMCAలో జరుగుతుంది. తప్పకుండా రండి. ప్రతి నెల 4వ శనివారం కాకినాడ గెత్సెమనే వనములో జరుగుతుంది. తప్పకుండా వచ్చి దేవుని యొక్క అభిషేకం పొందండి, గొప్ప విడుదల పొందండి. ఆమెన్. మా అడ్రస్ ప్రవక్త డి సియోను రాజు, గెత్సెమనే వనం, పొన్నాడ పోస్ట్, యు కొత్తపల్లి మండల్, కాకినాడ 533448, ఆంధ్రప్రదేశ్. మా మొబైల్ నంబర్ 9849130812.